హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను ఎండి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి వచ్చి ఎండు రొయ్యలండి. వీటిని అయితే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానిన వీటిని అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ మూత పెట్టేసుకొని కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్స్ని అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే కొంచెం సేపు మగ్గనిద్దాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి మూత ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ని. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూను కారం వేస్తున్నాను. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని అయితే కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీని అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే నీళ్ళు పోసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకొంచెం అయితే వాటర్ పోసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కర్రీ అంతా బాగా మరిగేదాకా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను అయితే దీంట్లో వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం. ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఫైనల్గా కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.